నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, తల్లిదండ్రులకు ఘనంగా నివాళులు. జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదు. P4 బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా పేదరికం తగ్గించేలా చర్యలు. నారావారిపల్లిలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా శైవ క్షేత్రాలకు పోటెత్తిన ప్రజలు. పిండ ప్రధానాలు, తిలతర్పణాలతో పితృదేవతలకు అర్చించిన ప్రజలు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల జీవితాలలో నూతన వెలుగులు నింపాలి. ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఇప్పుడు వార్తల్లోని వివరాలను చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. నారావారిపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి గ్రామ దేవతకు పూజలు నిర్వహించారు. దొడ్డి గంగమ్మ, నాగులమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. పండితులు వేద ఆశీర్వచనాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులకు కజ్జూర్ నాయుడు, అమ్మಣ್ಣమ్మ, తమ్ముడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళి అర్పించారు. ఇంటి ఆవరణంలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి సీఎం ఘనంగా నివాళి అర్పించారు. సీఎం నారావారిపల్లెలో ఉండడంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారి వద్దకు వెళ్లి అర్జీలను అందుకుని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పర్వదినానికి నారావారిపల్లెకు విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు భయపడ్డారని తెలిపారు. ఈ ఏడాది చాలా ఉత్సాహంగా స్వగ్రామాలకు వెళ్లి పండుగ చేసుకున్నారని తెలిపారు. జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదని తెలిపారు. ప్రభుత్వ పాలసీలతో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకున్న వారు ఉన్నారని, అయినా చాలా మందిలో జీవన ప్రమాణాలు లేవని తెలిపారు. P4లో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా పేదరికం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని తెలిపారు. సంపద సృష్టి కంటిన్యూగా పెరుగుతుందని తెలిపారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే దేశాలలో భారత్ ఉందని స్పష్టం చేశారు. బిలియనియర్స్ పెరుగుతున్నారని, ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. అసమానతలు తగ్గించుకుంటే అసంతృప్తి ఉండదని తెలిపారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తేనే నిజమైన సమసమాజం సాధ్యమవుతుందని తెలిపారు. అందుకే P4 తీసుకువచ్చి 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుంటున్నామని తెలిపారు. 2026లో దీనిపై మరింత ఫోకస్ పెడతామని తెలిపారు. ఒక్క డబ్బే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలని సూచించారు. 3 రోజులుగా స్వగ్రామంలోనే ఉండి సమస్యలు కూడా తెలుసుకున్నామని తెలిపారు. భోగి, సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నామని తెలిపారు. సంక్రాంతి రైతుల పండుగని, ఫ్రెష్ గా పంటలు ఇంటికి వస్తాయని, పంటలు, పిండి వంటలతో ఆనందంగా గడుపుతున్నామని తెలిపారు. 10,000 కోట్ల రూపాయలు ధాన్యం కోసం రైతులకు చెల్లించి రైతులు ఆనందంగా ఉండేలా చూశామని తెలిపారు. సంక్రాంతి రోజున పెద్దలు తలుచుకుని నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. మన పెద్దలను మనం గుర్తు పెట్టుకోకపోతే వారసత్వం లేదని, మనుషులకు జంతువులకు కూడా తేడా ఉండదని తెలిపారు. కనుమ పండుగ సందర్భంగా ప్రకృతిని ఆరాధించుకుని పశువులను పూజించుకుంటున్నామని, కోడి పందాలను కూడా నిర్వహించుకుని సాంప్రదాయంగా గడిపేవాళ్లమని గుర్తు చేశారు. 2047 స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047 దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించుకుని 2029కి 2039కి ఏం చేయాలో టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. జీవన ప్రమాణాలు పెరిగేలా ఉద్దేశంతోనే పనిచేస్తున్నామని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మించాలని, ప్రతి ఒక్కరికి ఆదాయం, ఆరోగ్యం, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
శుభాకాంక్షించారు. స్వర్ణ నారావారిపల్లకు గత ఏడాది శ్రీకారం చుట్టామని, ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచాలని స్టార్ట్ చేశామని తెలిపారు. రంగంపేట, కందులవారిపల్లె, చిన్న రామాపురం 3 పంచాయతీలను పైలట్ గా తీసుకున్నామని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ను పెట్టుకుని గ్రామాలలో ఏం చేయాలో చేస్తున్నామని, మరుగుదొడ్లు, దీపం, పెన్షన్లు అందిస్తున్నామని, ఇల్లు లేని వారిని గుర్తించామని, ఇంటి స్థలాలు ఉన్నా సొంతిళ్లు లేదని, అందుకే ఏడాదిలో ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పిస్తామని, ఇంటింటికి నీటి సరఫరాను కూడా అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. శ్రీకారం చుట్టారు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉండడం, కొన్ని సమయాల్లో అపోజిషన్ లీడర్గా ఉండడం, పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, నేను కూడా మా ఊరికి వచ్చి ఒక 3-4 రోజులు ఉంటే, ఒక 4-5 రోజులు ఉంటే మా ఫ్యామిలీ, అది ఒక మెసేజ్ అందరికి పోతుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలామంది మేము చాలాసార్లు వచ్చాం, కానీ చాలామంది రావడం కూడా భయపడ్డారు. అలాంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల, ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి, కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది. చేయగలిగిన వాడు సహాయం చేస్తే, ఇటీవల కాలంలో అదే పిలిపించాం P4. ఇక్కడ పుట్టారు, గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు, ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు, మీకు అవకాశం వచ్చింది, మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు, మీరు ఉన్నతమైన పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు. కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు లేవు. అందుకే నేను పిలిపించింది ఒకటి P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్తత తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ 2 అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ 2 వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం. దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్, సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది. మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో 1 or 2 years 3rd ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం. అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం, ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా
ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూశారు అందరూ. వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనం అందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివశివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి, కొత్త పంటలు, పిండి వంటలు. ఆడి నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి వస్తున్నారు. రెండు జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలను తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం, నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ, లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు, మన మనుషులమే కాదు, మనకు జంతువులకి తేడా కూడా లేదు. అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి 2-3 తరాలకు, 3-4 తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం. అదే మన సాంప్రదాయం. ఈరోజు మీరు చూశారు, మేము కూడా మా తల్లిదండ్రులకి, మా బ్రదర్ చనిపోతే ఆయన, మా మామగారు, మా పార్టీ అధినేత, మా అత్త, మా అందరి గుండి వాళ్ళు అర్పించాం. ఇంకొక పక్కన కనుమ పండుగ. నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి. ప్రకృతితో, అందుకే కాటమరాయుడు మనంతా కూడా పూజ చేస్తాం, పశువుల పండుగ చేస్తాం, పశువులను అలంకరిస్తాం. ఈ ప్రాంతంలో జల్లికట్టు కూడా చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి, అవి కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని ఎక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు, కోడి పందాలు తిరిగేటివి. దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునేవాళ్ళం. మంచి కోడి పుంజుల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద, వారసత్వం కింద చేశాం. అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి. అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించుకోవడం మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఇది వారసత్వం. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి, అదే మరి హ్యాపీ కనుమ కూడా. సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు. ఇంకొక పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2047 విజన్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ 2047. వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం. అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని 2029కి ఏం చేయాలి, 34కి ఏం చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేయాలి, ఎవ్రీ 5 ఇయర్స్కి, అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ, మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి, జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలి. పండుగలు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు ఇక్కడ వచ్చాం, లాట్ ఆఫ్ ఫన్. ఎప్పుడు 24 గంటల పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి భోంచేయడం, కలిసి ఉండడం. రూములు లేవు, మనుషులు ఎక్కువ ఉన్నారు, కానీ షేరింగ్.
దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇట్లా వేరియస్ యాంగిల్స్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్వర్ణ నారావారిపల్లి దీనికి శ్రీకారం చుట్టాను లాస్ట్ ఇయర్. మెయిన్ ఉద్దేశం అంటే ఇక్కడుండే జీవన ప్రమాణాలు పెంచాలి, వీళ్ళ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం. ఇక్కడి నుంచి కందులవారిపల్లి, చంద్రమాపురం, రంగంపేట ఇవన్నీ కూడా 3 పంచాయతీలు ఒక పైలట్గా తీసుకున్నాం. ఆ పైలట్గా తీసుకొని ఏమేం చేయాలనో హోంవర్క్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉంది, ఆవిడ బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనిపైన వీళ్ళందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, స్టాచ్యురేషన్తో పెన్షన్లు, రేషన్ కార్డులు, దీపం కనెక్షన్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. అదే సమయంలో ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇళ్ళు లేని వాళ్ళందరూ గుర్తించాం. 247 ఇళ్ళు కావాలి. కొంతమందికి ఇంటి జాగాలు ఉన్నాయి, 187 మందికి ఇంటి జాగాలు కూడా లేవు. 1 ఇయర్ టైం ఇచ్చాను. 2+1 కానీ 1+1 కానీ లేకపోతే విడిగా మనకు ల్యాండ్ దొరకగలిగితే, ఇప్పుడంతా రాను ల్యాండ్ బిగ్గెస్ట్ ఇష్యూ అవుతోంది కాబట్టి అవి కంప్లీట్ చేయమని ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించడం బాధ్యతగా తీసుకుని కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడే ఒక వాటర్ అంతా కూడా అన్నిటి కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉండే OHR ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి అక్కడి నుంచి రాబోయే రోజుల్లో మేము ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని, అది కందలేరు నుంచి ఇవ్వడం ఈ ఏరియాకు కూడా, లేకపోతే రేపు ఇక్కడ కళ్యాణ్ డ్యామ్ వస్తుంది ఇందులో నుంచి ఇవ్వాలన్నా ఇవన్నీ ఇస్తాం. ఈ 2 అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే మొత్తం సిమెంట్ రోడ్లన్నీ ఊర్లో సిమెంట్ రోడ్లు రావడం, ఇక్కడి నుంచి నేరుగా 10 పుట్ల బయలుకి రోడ్డు రావడం, సో దట్ ఆ రోడ్డు వస్తే ఇంకా కనెక్టివిటీకి ప్రాబ్లం లేకుండా అవసరమైతే రంగంపేటకు కూడా బైపాస్ ఇచ్చి నేరుగా నేషనల్ హైవేలు కలిపేయడం, అది చేయగలిగితే ఇంకెక్కడ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని ఊర్లో రోడ్లు ఉంటాయి, సిమెంట్ రోడ్లు ఉంటాయి. డ్రైనేజెస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తాం. డ్రైనేజీలో వచ్చేటువంటి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, మురుగు కాలువలో వచ్చే నీళ్ళన్నీ డిస్పోజల్ కూడా సైంటిఫిక్గా చేస్తాం. చెత్త కలెక్ట్ చేయడం 100% చేస్తున్నాం. దీంట్లో నుంచి సెగ్రిగేషన్ స్టార్ట్ చేసాం. 1 డ్రై, 2 పొడి. పొడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తాం. డ్రై చెత్త నుంచి సర్క్యులర్ ఎకానమీకి ఏం పోతాయి, 50% సర్క్యులర్ ఎకానమీ పోతాయి. సర్క్యులర్ ఎకానమీకి ఇచ్చేసి మిగిలిన 50% ఎక్కడ కూడా ఇక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ లేకుండా అవన్నీ తీసిపోయి పవర్ జనరేషన్ చేసి ఇక్కడికి పంపిస్తాం. సో దట్ పరిశుభ్రమైన గ్రామాలు నీట్గా ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్క వాటర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా నీళ్లు ఉండేటివి, రాను నీటి ఎద్దడి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నేను కళ్యాణ్ డ్యామ్కు ఒకప్పుడు నీళ్ళన్నీ కళ్యాణ్ డ్యామ్ నుంచి కొండపైకి నీళ్ళు ఇచ్చాం, కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుపతి కూడా నీళ్ళు ఇచ్చాం. కానీ కళ్యాణ్ డ్యామ్ కూడా ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడినా ఇంకా ఫుల్గా నీళ్ళు రాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏదైతే అందరి నేవా చిత్తూరుకి వెళ్తుంది, నేవా కలుస్తుంది, ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం. ఆ నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్ తీసుకొస్తాం. ఆ నుంచి కొండ్రెడ్డి కండిగా ఒక ఇది ఉంది, కణితిమడుగు ఇంకొకటి ఉంది, ఇంకొక పక్కన కళ్యాణ్ డ్యామ్కి వస్తాయి, నాగపట్లకి వెళ్తాయి, ఇక్కడి నుంచి కొట్టాల చెరువు కూడా వెళ్తాయి. కొట్టాల చెరువుకి వెళ్ళాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఒకటి ఉంది. ఆ కోమటి చెరువుకి నీళ్లు పెడితే గ్రావిటీతో స్వీపేజ్తో ఆ నీళ్ళన్నీ కూడా నేరుగా కొట్టాల చెరువుకి వెళ్తాయి. ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఫుల్గా నీళ్లు ఉంటాయి. ఈ సంవత్సరం 3.6 మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం అయిన వెంటనే 3 మీటర్లు ఉండాలా, మళ్ళీ వర్షాకాలం ప్రారంభించే ముందు -8 ఉండాలి, +3 -8. ఇప్పుడు మొన్న వచ్చింది మనకు 6.08కి వచ్చాం.
ఇది 3 మీటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం అంతా. అన్ని ట్యాంకులకి ఈ సంవత్సరం మీరు చూస్తే 950 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా బాగా ముందుకు పోగలిగాం. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హెల్త్ విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సంజీవని ప్రాజెక్టులో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లేటెస్ట్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాడు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరింగ్, ఈ 3 ప్రాధాన్యత పెట్టాం. ఎందుకంటే మన ఆరోగ్యం మనం తినే తిండిపైన, మనం తాగే నీళ్లపైన, మనం ఆలోచించే విధానం పైన వస్తుంది. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేసి ఒక ఆరోగ్యకరమైన సొసైటీని తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇది కుప్పంలో బాగా సక్సెస్ అయింది. దీన్ని రాష్ట్రం అంతా 2026లో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు నారావారిపల్లి, నారావారిపల్లి కూడా స్టార్ట్ అయ్యింది. మొత్తం జిల్లా అంతా కూడా కంప్లీట్ చేస్తాం. ఒక విధంగా హెల్త్లో ఏ విధంగా మానిటర్ చేయాలో మీరే రేపటి నుంచి ఆ డీటెయిల్స్ చూస్తారు. చాలా ప్రాంప్ట్గా అపాయింట్మెంట్స్ మొదలుకొని కడాన అల్టిమేట్గా ఏఐ డాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ విత్ న్యూట్రిషన్, విత్ ట్రీట్మెంట్, విత్ హెల్త్ స్కోర్. ఈరోజు నీ హెల్త్ స్కోర్ ఎక్కడుంది అని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వల్నరబుల్ పేషెంట్స్ అందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. బాగా సేఫ్గా ఉండే వాళ్ళని వదిలిపెడతాం, వాళ్ళకు వన్స్ ఇన్ ఇయర్ చేస్తాం. ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రం వన్స్ ఇన్ 3 మంత్స్ చేస్తాం. ఫస్ట్ రాష్ట్రం అంతా వల్నరబుల్గా ఉండే అందరినీ పూర్తి చేస్తున్నాం, తర్వాత స్టూడెంట్స్ చేస్తున్నాం, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా చేస్తాం. అందరి హెల్త్ కాపాడడం మా బాధ్యతగా తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకొక పక్కన కరెంట్ విషయంలో సోలార్ నేను చెప్పాను, ఇక్కడే సబ్స్టేషన్ పెట్టాం. ఇక్కడ వచ్చిన సోలార్ అంతా కూడా ఇక్కడే పెట్టి, బ్యాటరీ పెట్టి, స్టోరేజ్ కూడా పెట్టి, అక్కడి నుంచి ఇక్కడే డిమాండ్ సప్లైని బట్టి ఇక్కడే మేనేజ్ చేసుకుంటాం. బయట నుంచి కరెంట్ వచ్చే పరిస్థితి లేకుండా ఇక్కడే తయారు చేసుకొని సర్ప్లస్ ఉంటే అప్పుడు గ్రిడ్కి ఇస్తాం. ఒకవేళ రియల్గా డెఫిషిట్ ఉంటే తీసుకుంటాం కొద్దిగా. దానికి కూడా శ్రీకారం చుట్టాం. నిన్నే నేను సబ్స్టేషన్ కూడా ఇనాగరేట్ చేశాం. 2 నెలల్లో స్టోరేజ్ కూడా బ్యాటరీ పెట్టేస్తున్నారు. అక్కడి నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది. అవసరమైతే పంప్ సెట్స్ అన్నింటికి కుసుమ్ కింద సోలార్ ఇస్తాం. అది వాళ్ళు వాడుకునే మీటర్ పెట్టుకుంటాం. వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తారో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కరెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. స్వాపింగ్. ఇప్పుడు మనం వాళ్ళకి పీక్ ఉంది, కరెంట్ ఇస్తారు, వాళ్ళకి అవసరం మళ్ళీ ఇస్తాం. ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు, సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే ఇంకా మెయింటెనెన్స్కి ప్రాబ్లం ఉండదు. అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తాం. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అవుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది. 3వది నేచురల్ ఫార్మింగ్. ఏటీఎం ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ తీసుకొస్తాం. ఇక్కడ పండించిన పంటలని తిరుపతికి పంపిస్తాం, రైతు బజార్లు పంపిస్తాం, జియో ట్యాగింగ్ చేస్తాం, సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ నేచురల్ ఫార్మింగ్ అని తెలియడం, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రైతు పండించాడు, ఏ పొలంలో పండించాడు అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎవరైనా వినియోగదారుడు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి టెక్నాలజీ బ్యాకప్తో ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకొక పక్క డైరీ చెప్పాను నేను. డైరీ పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం. మొన్నే మన వాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చాలా బాగా సక్సెస్ అయింది. ఇది కూడా ఓస్ట్రస్ సింక్రనైజేషన్ ప్రోగ్రామ్. దీనివల్ల మీరు ఒకసారి చూసి 63% సక్సెస్ అయింది. ఇది 70-80% కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో రైట్ టైంలో కేర్ఫుల్గా ఆపరేట్ చేస్తే మంచి ఇది వచ్చింది. రెండోది, ఆవరేజ్ ప్రొడక్షన్ 5.7 లీటర్స్ ఉంటే ఇప్పుడు 8.8 లీటర్స్ పెరిగింది.
మోర్ దెన్ 33% ప్రొడక్టివిటీ పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి ఇక్కడ సేద్యంలో నేను చూస్తే నిన్న జీవామృతం పక్కనే పెట్టారు, ఒకసారి మీరు చూసుంటారు. అక్కడ డ్రోన్స్ ఉపయోగించి జీవామృతాన్ని కూడా స్ప్రే చేయడం డ్రోన్ ద్వారా చేసేస్తున్నారు. ప్రకృతి సేద్యం కూడా చాలా సులభంగా ఇవన్నీ వస్తున్నాయి, అది కూడా తయారు చేస్తాం. ఇంకొక పక్కన ఈ పక్కన అడవుల్లో ట్రెంచెస్ కూడా కొట్టమన్నా, సో దట్ అడవుల్లో పడే నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోకుండా అవన్నీ భూగర్భ జలాలుగా మార్చడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం, అందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తాం. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడే ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్. అదే సమయంలో ఇక్కడే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి కంపెనీలు పెట్టి అక్కడి నుంచి నేరుగా వాళ్ళు పనిచేసే అవకాశాలు కూడా ఇస్తాం. సో దట్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్, కంటిన్యూస్ లెర్నింగ్, న్యూ టెక్నాలజీస్ అవన్నీ కూడా పెడతాం. సబ్ స్టేషన్ దగ్గరనే ఒక 200 స్టేషన్స్ కానీ 250 స్టేషన్స్ బిల్డింగ్ అంతా రెడీ అవుతుంది. ఒక 8 నెలల్లో ఇది కూడా పూర్తవుతుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కూడా ఇక్కడ ప్రారంభించాం, అది కూడా స్టార్ట్ చేశాం. ఇప్పుడు డాక్రా సంఘాలే చేస్తున్నారు, రాబోయే రోజుల్లో మిగిలిన కూడా చేస్తాం. ఇంకొక పక్క కేర్ అండ్ గ్రో అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలుగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రాజెక్ట్. డెఫిషియన్సీస్ బై బర్త్ కానీ చిన్నప్పుడు కానీ డెఫిషియన్సీ ఉంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసి అవన్నీ కరెక్ట్ చేస్తారు, అది కూడా చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు స్కూల్స్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోతూ ఉంది, జనాభా తగ్గిపోతున్నారు, దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో యంగ్ కపుల్ అంటే ఏ విధంగా వాళ్ళందరినీ చేయాలి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు పాపులేషన్ తగ్గుతుందో అవన్నీ కూడా చేస్తున్నాం. ఓవరాల్గా ఇవన్నీ చేసి రంగంపేట హై స్కూల్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, దాన్ని కూడా కేంద్రంగా పెట్టుకొని ఎడ్యుకేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టాం. మానవ వనరుల అభివృద్ధి ఇవన్నీ చేస్తున్నాం. అల్టిమేట్గా నేను మీకు చెప్పాలనుకున్నది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటూనే రాబోయే 1 ఇయర్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఆదాయం పెంచడం, ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయడం, అవసరమైతే ఈ ప్రాంతంలో ఏవైతే హోమ్ స్టే కూడా తిరుపతి రూరల్ మండలం అన్ని హోమ్ స్టే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మీరు మంచి ఇండ్లు కట్టుకుంటే హోటల్కి పోయే పని లేకుండా ఇక్కడే మీరు ఆతిథ్యం ఇస్తారు, మీరు అవన్నీ కూడా చేస్తాం. తిరుపతిలో 20 చెరువులు ఉన్నాయి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెప్పాను, అవన్నీ డెవలప్ చేయాలి. అవిలాల చెరువు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే బెటర్గా ఉంటుంది, అది బెస్ట్ చెరువు. అది పేరూరు ఉంది, పేరూరే కాదు మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెరువులన్నీ బ్యూటిఫికేషన్ చేస్తాం. తిరుపతి ఈజ్ ఎ సిటీ ఆఫ్ ట్యాంక్స్, విజయవాడ ఈజ్ ఎ సిటీ ఆఫ్ కెనాల్స్, విశాఖపట్నం ఈజ్ ఎ సిటీ ఆఫ్ బీచెస్. ఈ 3 ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం. తిరుపతి రాబోయే రోజుల్లో ప్రిఫర్డ్ వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా తయారవుతుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్లి చేసుకోవడం కంటే మహాభాగ్యం ఒకటి ఉండదు. దానికి ఎక్కువ హోటల్స్ వస్తున్నాయి. మొన్నే సెట్టిపల్లి ఇష్యూ సార్ట్అవుట్ చేశాం, రేపు రాబోయే రోజులు అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తాం. 25 ఎకరాలు 27 ఎకరాలు భూమి మొన్నే మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇచ్చాం, స్పోర్ట్స్ సిటీకి ఇచ్చాం. ఇందులో కూడా ఒక 90 ఎకరాలు వస్తుంది, అక్కడ హోటల్స్కి ఇస్తాం, వర్క్ స్టేషన్స్ ఐటీ కంపెనీలు తీసుకొస్తాం, అదే మరి కన్వెన్షన్ సెంటర్స్ పెడతాం. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి, మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. అందుకే చాలా గందరగోళం జరిగింది. ల్యాండ్ రికార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు రాజముద్ర ఒకప్పుడు సొంత ఫోటో వేసుకొని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేకపోతే అవన్నీ 22A కింద పెట్టేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు, గందరగోళం చేశారు.
ఒక విధంగా చేయాలంటే ఒక కయాస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక రోజు అయ్యేది కాదు, 1 year ప్రోగ్రామ్ ఇచ్చా. 1 year ఒక్క రూపాయి అవినీతి లేకుండా సర్వే పూర్తి చేసిన తర్వాత వాళ్ళకందరికీ రాజముద్రతో క్యూఆర్ కోడింగ్ పెట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా సార్ట్అవుట్ చేస్తాం. ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా, అక్కడికి ఎంక్వైరీ చేస్తాం. ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా. శాశ్వతంగా మీకు 2027కి ఈ రాష్ట్రంలో ల్యాండ్ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత, అది ఒకటే పెద్ద బాధ్యత నాకు. చాలా సవాలుగా తయారైంది. అందుకే టెక్నాలజీ కూడా పక్కాగా వెళ్తున్నా. చాలా సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ 9న నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. అంతవరకు రాష్ట్రంలో అన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలు ఎంపీలు అనమంటున్నా, కలెక్టర్లకు ఫోకస్ చేయమంటున్నా. జాయింట్ కలెక్టర్ is meant only for this purpose. ఈ 1 year no other work, that is the duty of joint collector. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మకర జ్యోతి సందర్భంగా 16 కాళ్ల మండపంలో అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మకరజ్యోతి సందర్భంగా 16 కాళ్ల మండపంలో అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, చందనం, నారికేళ జలాలు, కలిసి జలాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి వారికి పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, వేద పండితులు అర్ధగిరి, అర్చకులు గోవింద శర్మ, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. విశిష్టమైన ఈ సంక్రాంతి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాడి పంటలతో పల్లెసీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నప్పటికీ మన సంప్రదాయాలను మర్చిపోకుండా పాటించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులు ఆనందంగా ఉండాలని, కష్టజీవులు శ్రమకు తగిన ఫలితం పొందాలని, అందుకు అనువైన పథకాలతో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇస్తున్నానన్నారు. సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నేను మీ నారా చంద్రబాబు నాయుడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. రైతన్నల కష్టాలు ఫలించి పంటలు ఇంటికి వచ్చే వేళ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, కనుమ వంటలు, పశు సంపదకు పూజలతో ప్రతి ఇంటిలో, ప్రతి పల్లెలో సంతోషం నిండాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలుతో ప్రతి ఒక్కరిలో సంతృప్తి కలిగించింది. గత ప్రభుత్వం విధించిన విద్యుత్ ఛార్జీల భారం మీపై పడకుండా ట్రూ డౌన్తో ఉపశమనం కలిగించాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన చేసి చూపిస్తున్నాం. మరింత సంతోషంగా మీరు పండుగలు చేసుకునేలా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని మాటిస్తూ ప్రజలందరికీ మరొక్కసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలు ప్రజల్లో నూతన వెలుగులు నింపాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవత్నీయమైనటువంటి కలియుగ వైకుంఠంలో మనం తెలుగు జాతి మొత్తం జరుపుకున్నటువంటి అతి పెద్ద పుణ్యక్షేత్రం భోగి, సంక్రాంతి, ఇంకా కూడా కనుమ, అన్ని పండగలను పూర్వీకులు మనకు అందించినటువంటి సంపదను మనం ఎంజాయ్ చేస్తున్నాం. భగవంతుడు నిలయమైనటువంటి తిరుపతి పట్టణంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చేస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నట్టు ఆశీర్వాదంతో వాళ్ళకి సేవకుల్లాగా పనిచేయాలని, తిరుపతికి ఒక మంచి
సంపదను క్రియేట్ చేయాలని, కలియుగ వైకుంఠంలో తిరుపతిలో ఉన్న శక్తి సామర్థ్యం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, ముఖ్యంగా మన యువకులు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యాపరంగా మంచి వెలుగుని సంపాదించాలని, వారి మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకి వారి మంచి వెలుగును తీసుకురావాలని, మొదటి నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళైంది నేను మీతో మాట్లాడి తిరుపతి ప్రజలతో. మీకు అన్ని విధాలా భగవంతుడు తోడుగా ఉండాలని, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీకు, మీ బిడ్డలకి, మీ తల్లిదండ్రులకి ఆరోగ్యం ఆనందం ఇవ్వాలని మీ అందరి తరఫున నేను భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలను అందించడమే కాకుండా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా అందించమని, కాపాడమని, నూతన సంవత్సరంలో వస్తున్నటువంటి భోగి పండుగ కానీ, సంక్రాంతి పండుగను కానీ, కనుమ పండుగను కానీ, పశువుల పండుగను కానీ, అన్ని పండుగలు మన పండుగలుగా తెలుగు జాతికి అందిస్తున్నటువంటి పూర్వీకులు మనకు అందిస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అవకాశాన్ని ఆనంద పరవశులయ్యేదానికి, దానిలో ఉన్న ఆనందాన్ని అందుకునేదానికి, ఆరోగ్యాన్ని అందుకునేదానికి, ఆరోగ్యంగా జీవించాలని, అనుకున్నది సాధించాలని, మంచి వెలుగుతో ముందుకెళ్లాలని మీ అందరినీ కూడా భగవంతుడి తరఫున నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని మనసారా నేను వేడుకుంటూ జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలను మీకు తెలుపుకుంటూ, మీరు ఒకటిగా కలిసి పనిచేస్తానని, ధర్మం కోసం ధర్మ జీవితాన్ని చిన్న తప్పు కూడా తిరుపతి పట్టణంలో చేయకుండా ముందుకెళ్లాలని, అందరూ కూడా కలియుగ వైకుంఠంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా వారి వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండి అందరికీ దాన ధర్మాలు చేసి ధర్మాన్ని మనం నమ్ముకోవాలని, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది అన్నటువంటి మాట మనకు వేదాల్లో మనకు అందుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట అది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఐశ్వర్యమని భగవంతుని మీ అందరి తరఫున ప్రార్థిస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. చంద్రవాడ కృష్ణమూర్తి, తిరుపతి. ఓం నమో వెంకటేశ్వరాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మకర సంక్రమణ పుణ్యకాలమున పితృదేవతలకు తర్పణాలు వదిలే వారితో కపిలతీర్థం క్రిక్కిరేసింది. మకర సంక్రాంతి పర్వదినం రోజున పితృదేవతలకు తర్పణం వదలడం వలన వారి ఆత్మలు శాంతిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. హిందువులు మకర సంక్రాంతి రోజున గతించిన తమ పూర్వీకులకు కొత్త బట్టలు పెట్టి శైవక్షేత్రంలో తర్పణాలు వదలడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ సంప్రదాయాన్ని అనుసరించి తిరుపతి కపిలతీర్థంలో నేడు నగర ప్రజలు భారీగా తరలివచ్చి గతించిన తమ పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు సమర్పించారు. దీంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా కపిలతీర్థంలో విస్తృత ఏర్పాట్లు చేసింది. దీంతో నగర ప్రజలు ఇబ్బందులు లేకుండా తమ పెద్దలకు తర్పణాలు సమర్పించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా పోలీసు శాఖ వారు కపిలతీర్థంలో సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కొండే చెంగారెడ్డి, విద్వాన్ డాక్టర్ కస్పా పద్మనాభం, రంగస్థలి కళాకారులు పొన్నాల జయజిరెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ స్వామి, వాసు స్వామి పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా సంక్రాంతి పండగ మన పెద్దల పండగ, అతి పవిత్రమైన పండగ సంక్రాంతి. మనము ఈరోజు ఉదయమే స్నానం ఆచరించి మన పెద్దోళ్ళను, చనిపోయిన వారు పెద్దోళ్ళని మనం తలుచుకుంటూ ఈరోజు వారికి పిండ ప్రదానం చేసి మనం ఈ పండుగని అత్యంత పవిత్రంగా జరుపుకుంటాం. ఈ పెద్దల పండుగ
మనం ఈ పిండ ప్రదానం చేసిన వల్ల మన చనిపోయిన వాళ్ళు పెద్దోళ్ళు స్వర్గలోకంలో ఉండి వారు మనల్ని ఆశీర్వదిస్తారు. అందువల్ల ఈ పెద్ద పండగ ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు మన స్థానిక కపిల్ తీర్థం వద్ద స్థానికులందరూ వచ్చి ఈరోజు వారి వారి పెద్దలకు చనిపోయిన పెద్దలకు ఈరోజు పిండ ప్రదానం చేస్తున్నారు. ప్రతి ఏడు ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర మేము పిండ ప్రదానం మా పెద్దోళ్ళకి చేస్తున్నాము. ఇక్కడ ప్రతిసారి రద్దీగా ఉండేది. ఈసారి దేవస్థానం వారు ప్రభుత్వము అత్యంత వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఏ విధమైన ఆటంకం లేకుండా సౌకర్యవంతంగా వచ్చిన వాళ్ళకంతా క్రమ పద్ధతిగా పోలీస్ శాఖ వారు ఇక్కడ ఉండి లైన్లో పంపిస్తూ క్రమ పద్ధతిగా ఈరోజు పిండ ప్రదానం చేసుకున్నాం. మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈరోజు మామూలుగా పెద్దవాళ్ళకి పండగకి వచ్చి పిండ ప్రదానం చేస్తారంటే ఈ తోసుకుని తొక్కుని పోయి చేసేవాళ్ళం. అలా లేకుండా ఈసారి ప్రశాంతంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి, టీటీడీ యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో గాలిగోపురం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పితృదేవతలకు తర్పణాలు వదిలారు. మకర సంక్రమణం రోజున ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ క్రమంలో తర్పణాలు, పిండ ప్రదానాలు చేసి పితృరుణం తీర్చుకోవడం ద్వారా కుటుంబానికి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. కాగా ఉదయం నుంచే ప్రజలు గాలిగోపురం పరిసర ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా నదీ జలాలతో, నువ్వులు, బియ్యం, దర్భలతో పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు, పిండ ప్రదానాలు సమర్పించారు. సంక్రాంతి పర్వదినంలో తర్పణాలు వదిలితే పితృదేవతల ఆశీస్సులు లభించి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ తర్పణ కార్యక్రమం భక్తిభావాన్ని పెంపొందించడమే కాక సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు చాటి చెప్పే విధంగా నిలిచాయి. कृष्णम्मा तर्पयामि कृष्णमूर्तिं तर्पयामि उत्तरायणे पुण्यकाल मकर संक्रांति तर्पयामि చెప్పండి तर्पयामि तर्पयामि మకర సంక్రాంతి పర్వదినంగా గొబ్బెమ్మ తల్లి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సిరి సంపదలను అనుగ్రహించే గొబ్బెమ్మ తల్లికి భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం నుంచి గొబ్బెమ్మ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపుగా అమ్మవారికి సింహవాహనం సేవ, గ్రామోత్సవం చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ వైభవోపేతంగా ఊరేగించారు. సింహ వాహనంపై దర్శనమిచ్చిన గొబ్బెమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టి సిరి సంపదలు అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు. ఈ పూజాది కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తన జన్మదినం సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ మణినాయుడు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శేషవస్త్రం స్వామివారి చిత్రపటాన్ని అందజేసి వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఐఏఎస్ అధికారి బాలరామయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో మాజీ ఐఏఎస్ అధికారి బాలరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బాధ్యులు శ్రీరామ్ భరత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామస్తులు నిర్వహించిన అఖండ పండరి భజన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. గ్రామస్తులు నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించి క్రీడాకారులతో కలిసి క్రీడలను ఆడారు. అనంతరం గ్రామస్తులకు, దేశ ప్రజలకు సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రిటైర్డ్ ఐఏఎస్ బాలరామయ్య మాట్లాడుతూ సంక్రాంతి ప్రత్యేకతలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని, ఈ పండుగ పట్టణాలలో కన్నా పల్లె పండుగగా ప్రాముఖ్యత చెందిందని, తమ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు, పెద్దలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తమ గ్రామం అత్యంత వేడుకగా ఈ పండుగ వాతావరణం కనపడుతుందని తెలియజేశారు. ఇందులో కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్ పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు. మన పండుగల్లో ముఖ్యమైనది సంక్రాంతి పండుగ. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ పండుగను మన దేశంలో వారి వారి సాంప్రదాయం ప్రకారం పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, అందులోనూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పండుగ చాలా ప్రాముఖ్యంగా జరుపుకుంటాం. మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ పండుగ రోజుల్లో మనం చేసుకుంటాం. ముఖ్యంగా ఈ పండుగ ఒకరోజు కాదు, అది ఒక నెలంతా కూడా జరిపేటువంటి సాంప్రదాయం. కొన్ని దగ్గరల పండుగ ధనుర్మాసం అని అందరికీ తెలుసు. ఆ ధనుర్మాసం మొదటి నుంచి కూడా చివరి వరకు మకర సంక్రమణం వరకు ఈ పండుగను జరుపుకుంటాం. మరి ముఖ్యంగా ఈ 4 రోజులు భోగి, సంక్రాంతి, కనుమని మా ప్రాంతంలో, అంటే చిత్తూరు ఈ ప్రాంతంలో పశువుల పండుగ అని కూడా పిలుచుకుంటాం. అది ఆ రోజు పశుపతి అయినటువంటి ఈశ్వరుడు తన పశువులు, తన శిష్యులు, తన గణం ఏమైనా కష్టపడుతున్నారేమో అని చూడడానికి ఇన్స్పెక్షన్కి వస్తున్నట్టుగా మనం భావించి ఆ పశువులన్నింటినీ కూడా పూజించేటువంటి సాంప్రదాయం ఆ రోజు ఈ పండుగలో ఉంది. మరి ఈరోజు మనం ఇక్కడ మా ఊరిలో, అంటే పూడి తొట్టంబేడు మండలం, ఇక్కడ మేము గత 25 సంవత్సరాలుగా నిర్విరామంగా, నిరాఘాటంగా ఈ సంక్రాంతి పండుగలు జరుపుకుంటూ ఉన్నాం. పండుగల్లో ముఖ్యంగా భోగి పండుగ రోజున మేము చిన్నపిల్లలకి ఆటల పోటీలు, అదేవిధంగా పెద్ద పిల్లలు బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ అటువంటి పోటీలు, అదేవిధంగా సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, మరి నాట్యం కానీ లేకపోతే నాటకాలు కానీ అటువంటివి కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలుగా మరి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. మమ్మల్ని చూసిన తర్వాతనే మన జిల్లాలో చాలా వరకు, చాలా ప్రాంతాల్లో కొత్తగా ఈ పిల్లలు కూడా మరి సంబరాలు స్టార్ట్ చేశారు.
అది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా స్ఫూర్తితో మమ్మల్ని చూసిన తర్వాత ఇతరులు ఈ కార్యక్రమాలందరినీ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో ముఖ్యంగా పూర్వం రోజుల్లో అంటే మా చిన్నప్పుడు దాదాపు 60 సంవత్సరాల క్రితం అయితే అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. మరి ఈరోజు మా ఊర్లో చూసుకుంటే దాదాపు 50-60 మంది యూత్ ఊళ్ళో వాళ్ళందరూ చెన్నైలోను, బెంగళూరులోను, లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ కుటుంబాలన్నీ కూడా పూర్తిగా మనుషులు లేని పరిస్థితి. మరి ఈ పండగ సందర్భంగా మాత్రం ఖచ్చితంగా అందరూ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు లేరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అందరూ వచ్చి అందరూ ఒకటిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన సాంప్రదాయం, మన హిందూ మతం యొక్క ధర్మాన్ని మరి పాదుపరచడం కోసం, దీన్ని ఎల్లకాలం మన ఒక తరం నుంచి ఇంకో తరానికి మనం అందించడం కోసం, మానవత విలువల్ని పాదుపరచడం కోసం ఇటువంటి పండుగలు చాలా అవసరం ఉంది. వీటన్నిటినీ మరి మనం అన్ని ఊళ్ళల్లో కూడా జరిపించాల్సినటువంటి అవసరం. ఈరోజు ప్రత్యేకంగా మాకు ఈ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి RSS మా ఊరికి మా కార్యక్రమాన్ని తిలకించడానికి ఇక్కడికి వచ్చారు. అది మాకు ఇంకా సంతోషం. ఈ స్ఫూర్తి మనల్ని చూసి అది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడం కోసం పెద్దలంతా మా ఊరికి వచ్చారంటే చాలా మంది వచ్చారు ఈరోజు మా ఊరికి. వాళ్ళందరి యొక్క స్ఫూర్తితో, వాళ్ళని చూసిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఎప్పటికీ మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన పండుగలని ఎల్లకాలం కాపాడుకోవడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ధన ధాన్యాలతో మనమంతా బాగా వర్ధిల్లాలని అనుకుంటూ సెలవు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు బస చేయడంతో బొజ్జల కుటుంబ సభ్యులు ఆయనను కలిసి పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ ఆత్మీయ కలయికలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిష్టారెడ్డి, మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, సుధీర్ రెడ్డి కుమార్తెలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సుధీర్ రెడ్డి మా కుటుంబంలో ఒకడుగా ఉంటారని ఆశీర్వదించారు. బృందమ్మను భువనేశ్వరి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి భోగిమంటలు వేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ ఉత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం చివరి రోజున స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. ముందు రోజు ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షిణకు వెళ్లడం ఆనవాయితీ. త్వరలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి కైలాసగిరిలో వెలసి ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు ఈ నెల జనవరి 16వ తేదీన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులు బయలుదేరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకార మండపంలో ప్రదోషమూర్తులకు పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలిసి స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని గిరి ప్రదక్షిణ ఉత్సవం ఈ నెల జనవరి 16వ తేదీన నిర్వహించబడుతుందని, అలాగే శుక్రవారం అన్ని అభిషేకాలు రద్దు చేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
ఇక్కడ ఆలయంలో నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదిలో 2 సార్లు కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి, కనుమ రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణ కైలాసగిరుల్లోని ముక్కోటి దేవతలకు మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఆహ్వానంగా అభివర్ణిస్తారు. శివరాత్రి కళ్యాణోత్సవం తర్వాత జరిగే గిరి ప్రదక్షిణను తన వివాహానికి వచ్చిన దేవతల్ని తిరిగి వారి స్థావరాలకు చేర్చేయటం అని చెప్తారు. సుమారు 21 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణలో ఎన్నో గ్రామాలున్నాయి. ప్రతి గ్రామం వద్ద స్వామి అమ్మవార్లకు ఘనంగా స్వాగతం చెప్తారు. సుమారు 16 గ్రామాలలో ఆ రోజు పండుగ జరుపుకుంటారు. గిరి ప్రదక్షిణ గ్రామాలలో కనుమకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదిలో 2 సార్లు నిర్వహించే గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది స్వామి అమ్మవార్ల దర్శనం కోసం తమ గ్రామాలకు వస్తారు. మామిడి తోరణాలు, ముగ్గులతో ముస్తాబు చేస్తారు. మంగళవారం ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారని వివరించారు. ఉదయం ఆలయం నుంచి బయలుదేరి స్వామి అమ్మవార్లు సాయంత్రం పట్టణానికి చేరుకొని గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో 2 రోజుల పాటు భక్తులు అర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. దేవస్థానం తరఫున అభిషేకాలు నిర్వహిస్తారు. గతంలో ముళ్ల పొదలు, రాళ్ల రప్పలు కలిగిన కొండ దిగువన కాలినడకన వెళ్లేవారు. కానీ మారిన కాలానికి అనుగుణంగా ఎమ్మెల్యే కొండ చుట్టూ పట్టుబట్టి సిమెంట్ రోడ్డు వేశారు. దీంతో ఇదో వేడుకగా మారింది. స్వామి అమ్మవార్లను మోసే కూలీలకు కూడా సులభమైంది. ఈ సందర్భంగా గ్రామాలలో సందడి చోటు చేసుకుంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పుట్టినరోజు సంబరాలను చిత్తూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గాంధీ విగ్రహం నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ కు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. వివిధ రకాల గజమాలలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద అభిమానులు తయారు చేసిన 1 లారీ 500 కేజీల కేక్ ను జగన్మోహన్ రెడ్డి కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో చిత్తూరు నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, తల్లిదండ్రులకు ఘనంగా నివాళులు. జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదు. P4 బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా
పేదరికం తగ్గించేలా చర్యలు. నారావారిపల్లిలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా శైవ క్షేత్రాలకు పోటెత్తిన ప్రజలు. పిండ ప్రధానాలు, తిలతర్పణాలతో పితృదేవతలకు అర్చించిన ప్రజలు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల జీవితాలలో నూతన వెలుగులు నింపాలి. ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.